యాండోయ్ నమస్కారం అండి. నేను మీ గోదావరికి ఎట్టానండి. ఎలా ఉన్నారు? అసలు ఈ ఎలక్షన్ టైము వచ్చిపోయే నాయకులందరూ కూడా నమస్కారాలు ఎడుతున్నారు కదా అని చెప్పిందల్లా ఇంటా కూకున్నారనుకోండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఏమీ సేతురలింగ నేనేమి సేతు అంటూ పాడుకోవాల్సి వస్తుందండి. అందుకనే మీకోసం ఒక 2 మాటలు చెబుదామని వచ్చానండి. ఇప్పుడు నాయకుడు అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే నాయకుడు అవడండి. నాయకుడు అన్నవాడు అంటే ప్రజల్లోంచి పుట్టాల, ప్రజల కష్ట సుఖాలు తెలిసినోడై ఉండాల. ఏ కాదంటారా? సొంత అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య మాట పట్టింపు వచ్చేసరికి మాట్లాడడం మానేస్తాం. అలాంటిది నువ్వు పోయిన ఎలక్షన్లో ఓటేయకపోయినా సరే 10 సంవత్సరాలు నీ కోసం సొంత డబ్బులు 10 కాదు 20 కాదు కోట్ల రూపాయలు పేదలకు పంచిపెట్టి నీకు ఆసరాగా నిలుస్తాను అని ఎండనక కొండనక తిరుగుతూ చెప్పిన నాయకుడు ఒకడు ఉన్నాడని గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? మాటల సందర్భంలో సరదాగా నీ ఎంకమ్మ అంటేనే కోపంగా చూస్తాం. అలాంటిది సొంత అమ్మని కట్టుకున్న భార్యని పక్క పార్టీ ఓడి తిడతా ఉంటే మన కోసం పడుతున్నాడు. ఏ నువ్వేమిచ్చావని? డబ్బు లేక పరపతి లేక రాముడు అయోధ్య నగరాన్ని ఇడిసి అరణ్యవాసం చేసినట్టు నీ కోసం రోడ్ల మీద ఉండి పోరాడుతున్న నాయకుడు ఒకడున్నాడని గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? 5 సంవత్సరాలుగా 10వ పరకం ముష్టేసి నీకు భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి మళ్ళీ అధికారం కోసం ఓటు అడుగుతున్నారు. మరి ఇక్కడ నీకు తెలియని విద్యలు నేర్పించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా చేసి భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తానంటూ మండు టెండల్లో ఒక నాయకుడు తిరుగుతున్నాడు. గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? కొండలు దొలిచేసి చెరువులు తవ్వేసి కంకర దోచేసి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 గంజాయి ప్రదేశంగా మార్చేసి తిరగబడ్డ వారి మీద కేసులు పెట్టేసి 10 తరాలు తిన్నా తరగని కోట్ల రూపాయలు కూడబెట్టేశారు. మరి ఇక్కడ అంటే చాలు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తామయ్యా మహాప్రభు అంటూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు సైతం వాళ్ళ పెన్షన్ డబ్బులు తెచ్చిస్తుంటే సున్నితంగా తిరస్కరించి తన రక్తాన్ని డబ్బులుగా మార్చి నీ కోసం నిలబడ్డాడు. గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? అదేంటో తెలియదు కానీ బటన్ నొక్కడం తెలియకో లేదంటే బటన్ నొక్కడం రాకో సలహాల కోసం 100కు పైగా సలహాదారులను నెట్టుకుని నచ్చినోళ్ళందరికీ పదవులు ఇచ్చేసి కోట్లాది రూపాయలు వాళ్ళకి జీతాలు ఇచ్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేసి మనకి సంక్షేమం లేకుండా చేసి లోటస్ ప్యాలెస్ లో లోటలేసుకుని తినే నాయకుల్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ పార్టీ పెట్టిన నాటి నుండి ఎన్నో అవమానాలు మరెన్నో భయాలు కల్పించిన నీ కోసం తానే రథసారథిగా తానే అర్జునుడిగా పార్టీని నడుపుకుంటా హంసతూలికా తలపాల మీద పడుకోకుండా రాజభోగాలన్నీ ఉన్నా వాటిని వదిలేసి నీ కోసం యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. గుర్తెట్టుకుందామా, లేదంటే మరిసిపోదామా? రైలు ప్రమాదాలు జరిగితే ప్రమాద ప్రదేశం దగ్గరికి వెళ్లకుండా హెలికాప్టర్లో నుండి చూసి వెళ్ళిపోయిన ముఖ్యమంత్రి పరదాలు సాటిన రాక్షస పాలన చేస్తా ఉంటే అందులో బ్రతికేస్తున్నాం. మరి అక్కడ ప్రజాక్షేత్రంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి సొంత డబ్బులు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని నేను కాపాడుతాను మహాప్రభు అంటే హెలికాప్టర్లకు పర్మిషన్ లేకుండా కష్టాలు పెడుతున్నారే. అలాంటి నాయకుడిని మనం ఓటేసి గెలిపించుకుందామా, లేదంటే మరిసిపోదామా? ఇలా చెప్పుకుంటా పోతే అతని మంచికి హద్దు లేదు, అతని మంచితనానికి అవధులు లేవు. నువ్వు అధికారం కట్టబెట్టకపోతేనే నీ కోసం ఇంత కష్టపడతా లేని వాళ్ళకి కోట్ల రూపాయలు పంచుకుంటా తిరుగుతున్నాడు. మరి ఇంక నువ్వు గాజు గ్లాసు మీద ఓటేసి తనకి అధికారం చేతికి అప్పగిస్తే సుభిక్షం అనే పదాన్ని సువర్ణాక్షరాలతో లిఖించేస్తాడు. అందుకే అతను పవనుడయ్యాడు. ఇంకా ఆలోచనలు మానేసి ఇదిగా పీఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించడానికి నీ ఓటు గాజు గ్లాస్కే ఇయ్యి. ఇంకా చీకటి బ్రతుకుల్లోనే బ్రతుకుదామంటే ఇంకెలాగా? భవిష్యత్తు తరాలకి ఇప్పుడైనా మనం వెలుగునివ్వద్దా? లేగు, ఆలోచింతా కూర్చునుంటే ఆవిరైపోతావు. 500కి పలావ పొట్లానికి ముచ్చట పడితే కరిసైపోతావు. ఇప్పుడైనా మేల్కో, మన పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడుకో. గాజు గ్లాసుకి ఓటేసుకో, నీ భవిష్యత్తుని నువ్వే తీర్చిదిద్దుకో.